అంటే లోకేష్ రాసిన రెడ్ బుక్లో పేర్ని నాని పేజీ చినిగిపోయిందా? నన్ను అడిగితే లోకేష్ గారిని అడగాలి కదా. అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, కానీ పేర్ని నాని అరెస్ట్ కావట్లేదు, ఏంటి సీక్రెట్? మేబీ వాళ్ళకి నన్ను అరెస్ట్ చేసేంత అంటే వాళ్ళకి దొరికేంత అవకాశం నేను ఇవ్వలేదేమో అనుకుంటున్నా జీవితంలో. అంత పెద్ద క్రైమ్ చేయలేదా, లేకపోతే ఏదీ లేదు, వెనక ఏమైనా సీక్రెట్ డీల్ ఏమైనా జరిగిందా? డీల్ చేస్తే ఇంతని గట్టిగా నిజాయితీగా మాట్లాడలేం. మీ మీద బియ్యం కేసులో ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నా కూడా అరెస్ట్ దాకా వెళ్ళలేదు, మళ్ళీ రాలేదు. మీ వైఫ్ మీద ఆరోపణలు వచ్చినాయి, లేకపోతే ఆమె తప్పు చేశారని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. మీరు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నారు, కానీ తర్వాత ఫర్దర్ విచారణ కానీ అరెస్టులు కానీ జరగట్లేదు. మీ బందర్ నియోజకవర్గంలో క్యాంపెయిన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మీ అబ్బాయి కిట్టు గంజాయి వ్యాపారం చేశాడని కావచ్చు, మీ మీద కావచ్చు, వందల ఆరోపణలు చేశారు. కానీ పేర్ని నాని మాత్రం ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నారు ఈ సంవత్సరాల కాలంలో? ఎలా సీక్రెట్గా వైఎస్ఆర్సీపీ నాయకులకి సీక్రెట్ కావాలి అంటే దాన్ని బట్టి మీకు కూడా ఒకటి అర్థమైపోవాలి. ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నా ఇమేజ్ని టార్నిష్ చేసి తద్వారా మాత్రమే మనం గెలవగలమని చెప్పని ఎత్తుగడతోనే ఆ మాటలు మాట్లాడారని చెప్పి. బియ్యంకు సంబంధించిన వ్యవహారంలో మీ గోడౌన్లో పెట్టిన బియ్యంలో అవకతవకలు జరిగితే పెనాల్టీ వెళ్ళి కట్టొచ్చారు కదా. మీకు అర్థం కావట్లా. నేనే ముందు జాయింట్ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చా, లెటర్ ఇచ్చాం. నాతో ఆ రోజు ఉన్నటువంటి బందర్లో దాదాపు 90% రైస్ మిల్లర్స్. అంటే నీ వ్యక్తిత్వాన్ని పతనం చేసుకుంటాకి లెటర్ ఇస్తున్నావు, ఆలోచించుకో. నువ్వు ఎవరికైనా ఒక పని నువ్వు ఫోన్ కొట్టు, మేము నంబర్లు ఇస్తాం, తెల్లారేపటికి మీ మాయమైనవన్నీ బస్తాలు లోపలికి వస్తాయి, నువ్వు ఇబ్బంది పడతావు రేపు వద్దని కూడా చెప్పారు. ఏది ఇబ్బంది పడినా నాకైతే వద్దు. ఒకవేళ నువ్వు చెప్పావు ఎవడికో ఫోన్ కొడతాను, వాళ్ళు వచ్చి పెడుతున్నప్పుడు పట్టుకున్నారనుకో, నీకు ఆత్మహత్య చేసుకోవాలి. నాకు వద్దే వద్దు, నేను తప్పు చేయలేదు, పాపం చేయలేదు. లెటర్ ఇచ్చాను, జాయింట్ కలెక్టర్ గారు ఇన్స్పెక్ట్ చేశారు, వచ్చారు. అమ్మ ఏంటి పరిస్థితి తొందరగా తెలుసమ్మా అంటే, మీరేమీ అసలు కంగారు పడాల్సిన పని లేదు సార్, ఆవిడ మొన్నే ట్రాన్స్ఫర్ చేశారు, కంగారు పడాల్సిన పని లేదు. ఈ డిపార్ట్మెంట్లో పెనాల్టీ కట్టించుకోవడం తప్పితే ఇది క్రైమ్ అనేది లేదు. ఇది సబ్సిడీ వస్తుంది అనేటువంటి కక్కుర్తి, సామాన్యుడికి మామూలు మనుషులకి వ్యాపారస్తులకి ఏ కక్కుర్తి ఉండతో ఆ బలహీనతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుందని కక్కుర్తితో మా ఊరి పేరు మీద పెట్టాను. లేడీస్కి సబ్సిడీ ఉంది. అది నిజంగా అంటే తర్వాత నేను మా కార్యకర్తల మీటింగ్లో కూడా చెప్పాను క్లారిటీ సార్. అరే బాబు, ఏ పార్టీ వాడైనా సరే, నా మాట విన్నోడు రాజకీయ నాయకుడు ఎవడైనా సరే, భార్యల పేరు మీద ఇంటూ ఆడవాళ్ళ పేరు మీద వ్యాపారాలు పొరపాటుని పెట్టబాకండి.